అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్క భారతీయురాలు తప్పకుండా చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే ఇటీవల కాలంలో ఆడు జీవితం ద గోట్ లైఫ్ అని చెప్పేసి ఇది సౌదీ అరేబియాకు వచ్చిన ఒక భారతీయుడు నసీబ్ గారి జీవిత ఆధారంగా ఈ యొక్క సినిమాను తీయడం జరిగింది. ఈ యొక్క సినిమా నెట్ఫ్లిక్స్లో అయితే అందుబాటులో ఉంది, తెలుగు వర్షన్లో కూడా ఉంది. తప్పకుండా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్క భారతీయురాలు తప్పకుండా ఈ యొక్క సినిమాను చూడండి. ఈ యొక్క సినిమాను మనం చూసుకుంటే గురువారం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత ఆడో జీవితం సినిమా తెలుగు ప్రేక్షకులను కదిలిస్తూ ఉంది. ముఖ్యంగా గల్ఫ్ నేపథ్యంలో కలిగిన కుటుంబాలు ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన భారతీయుల కష్టాలను ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. ఇప్పటికే సౌదీలో చాలామంది భారతీయులు అలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే మీరు ఈ యొక్క సినిమాను చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీకి వచ్చిన తర్వాత ఒక ఎడారి ప్రాంతానికి వెళ్ళిన అతను ఎటువంటి ఇబ్బందులు పడ్డాడో, ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డాడో, అలాగే హీరోగా చేసిన పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో అతనైతే నిజంగా అయితే అద్భుతంగా యాక్టింగ్ చేయడం జరిగింది. చాలామంది సిటీల్లో పనిచేస్తూ మేము కష్టాల్లో ఉన్నామని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉంటారు. ఎడారి ప్రాంతంలో కష్టాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లయితే చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎందుకురా మాకు ఈ పరిస్థితులు, మా భారతదేశంలో జీవనోపాధి లేక కువైట్ మరియు ఇతర దేశాలకు వచ్చి ఇలా చాలామంది ఎడారిలోనే చనిపోతూ ఉన్నారు. మరికొంతమంది ఆయా పరిస్థితుల నుంచి బయటపడుతూ ఉన్నారు. కేవలం కొంతమంది రాజకీయ నాయకుల వల్ల మా యొక్క జీవితాలు గల్ఫ్ దేశాలకు వచ్చి ఇలా చేతిలో బానిసలాగా మారి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నామని అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఒకవేళ మీరు ఈ యొక్క సినిమా చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో అలా అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఎవరైనా నెట్ఫ్లిక్స్ లేని వాళ్ళు ఐబొమ్మలో ఉందని చెప్పి చాలామంది తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.